ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావా, సత్యవతి అండాల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మావా. నిజమేరా, సత్యవతి ఏమో ఆంటీ అయిపోయింది, ఆండాలేమో అమ్మమ్మ అయిపోయింది. వీళ్ళే గనక వయసులో ఉండుంటే కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కొండ మొచ్చు వెదవా. రేయ్, లేడికి కాళ్ళు లేక కాదు, కాళ్ళు లేక చిక్కింది అంటారు. అట్లా ప్రస్తుతానికి మీ అందరికి దొరికింది సత్యవతి. చూస్తూ ఉండండి, బంతి ఎంత స్పీడ్గా అయితే వెళ్లి గోడకు తగిలి వెనక్కొస్తుందో అంతకన్నా రెట్టింపు వేగంతో తిరిగి ఇదే కాలనీలోకి వస్తా, మీ ఇంటి పక్కనే సెటిల్ అవుతా. అప్పుడు 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 ఉంటుందిరా ఒక్కొక్కళ్ళకి. సరే సరే. సత్యవతి, చేసిన నిర్వాకం చాలు, వెళ్దాం పదండి. ఆగండి. గుళ్ళో దేవుణ్ణే వదిలిపెట్టలేదు, ఇంకా కాలనీ జనాల్ని ఏం వదిలిపెట్టుంటారు? మర్యాదగా మీ దగ్గరున్న దొంగ సొమ్మంతా బయట పెట్టి మరీ వెళ్ళండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దొంగ సొమ్మేంటి? దొంగ సొమ్మేంటి? ప్లీజ్ అత్తయ్య, ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళని అవమానించింది చాలు. దయచేసి వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి. నువ్వేంటే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నావు? ఆ దొంగ సొమ్ములో నీకేమైనా వాటా ఇస్తామన్నారా ఏంటి? మైథిలి, వాళ్ళకి ఏవేవో అనుమానాలున్నాయి, అవన్నీ తీరిపోని. అమ్మా, వెతుక్కోండి. త్రిష, వీళ్ల సామాన్లన్నీ వెతికి అందులో దొంగ సొమ్ములుంటే అవన్నీ కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చెయ్యి. అలాగే ఆంటీ. ఏయ్, ఇలా ఇవ్వు. ఇదా రోజు లీలాకృష్ణ గారు నా బ్యాగ్ లో వేసిన ఉంగరం. అది ఈ సంచిలోకి ఎలా వచ్చింది? హలో, మా లీలాకృష్ణ అన్నయ్య నీ సంచిలో వేస్తే రాలేదు. నువ్వే ఆ రోజున మా అన్నయ్య దగ్గర ఈ ఉంగరం దొంగిలిస్తే వచ్చింది. అమ్మే అనుకున్నాను, కూతురు కూడా దొంగన్నమాట. ఏయ్, నన్నేమన్నా అంటే అనండి, నా కూతుర్నంటే మాత్రం మర్యాద తక్కదు. ఒరేయ్, దొంగ కూతుర్ని దొంగ అనేసరికి కోపం వచ్చేసినట్టుందిరా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరా దొంగ? నిజానికి దొంగ నేను కాదు, ఇదిగో వీళ్ళ అన్నయ్య లీలాకృష్ణ దొంగ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.